వేములవాడ పట్టణంలోని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హోమ్ టౌన్ రెస్టారెంట్ కెనరా బ్యాంక్ వారి ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వరి క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ సత్రం వాసవి అభ్యుదయ సంఘం ఎస్ఆర్ఆర్ కపుల్స్ క్లబ్ అధ్యక్షులు తాటికొండ పవన్ శ్రీను మిత్ర బృందం సభ్యులు ఆధ్వర్యంలో ఆదివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు। ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు। మహిళా సోదరిమణులందరికీ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజుల ముందస్తు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా అంతరించిపోతున్న కళలకు పునర్జీవం పోస్తూ రాబోయే తరాలకు మన సంస్కృతి సంప్రదాయాలు తెలిసే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు। ధనుర్మాసం రాగానే మహిళలందరూ ఇష్టంగా రంగవల్లులతో పెద్ద ఎత్తున ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటారన్నారు। అందమైన రంగవల్లులతో ముగ్గులు వేసి తమ నైపుణ్యాన్ని కళను ముగ్గు రూపంలో ప్రదర్శిస్తున్నారని మహిళలను ఉత్తేజపరచడానికి పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయడం చాలా సంతోషకరమన్నారు। ఈ ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలను పాల్గొన్న మహిళలను వారు అభినందించారు। అనంతరం ముగ్గుల పోటీ నిర్వాహకులతో కలిసి పోటీలో గెలుపొందిన మహిళలకు ప్రథమ ద్వితీయ తృతీయ పోటీల్లో పాల్గొన్న మహిళలకు కన్సోలేషన్ బహుమతులను వారికి అందించారు। ఈ కార్యక్రమంలో గౌరవ కౌన్సిలర్ వంగల దివ్య శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ రిపోర్టర్లు, పత్రికా విలేకరులు, హోమ్ టౌన్ యాజమాన్యం, మెటల మహేష్, మహిళా నాయకులు తోట లహరి, సౌజన్య, ఆర్యవైశ్య సంఘం నాయకులు, పెద్ద ఎత్తున మహిళలు తదితరులు పాల్గొన్నారు। ప్రతిసారి మాకు ఫోన్ చేసి మీ తరఫున మళ్ళీ ఈ సంవత్సరం కూడా 2024 హోమ్ టౌన్ తరఫున ముగ్గుల పోటీ అవకాశం ఇచ్చినందుకు ఏబిఎన్ ఛానల్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు। వచ్చిన ఆడపడుచులు కూడా ఎక్కాచెల్లెలందరికీ కూడా ఉదయం వచ్చి ఇప్పటి వరకు కూడా వెయిట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు। అలాగే మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము। మరి సంక్రాంతి అనగానే ఆడపడుచులకు ఒక ఇంటి ముందు ముగ్గులు వేసుకునే కార్యక్రమం అంటే అత్తగారింటి నుంచి అమ్మగారింటికి వరకు వచ్చి ఒక సంక్రాంతి పండుగకి ఇప్పుడు సంప్రదాయం ఎట్లయిపోయిందంటే ఒకప్పుడు ముగ్గులు వేయాలంటే ఒక ఇంటి ముందు అందరూ వివిధ ప్రాంతాలను పిలిచేసి సమయం గడిచినప్పటికీ ఓపికతో ఉండి మా కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రధానంగా గత వారం రోజులుగా మనం హోమ్ టౌన్ వారి సౌజన్యంతో మన హోమ్ టౌన్ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎంతో కృషి చేశాం। ఈ కార్యక్రమానికి ప్రధానంగా మా వేములవాడ టౌన్ రిపోర్టర్ కిషన్ గారు ఎంతో తోడ్పాటు అందించారు। అలాగే పోటీ నిర్వహించడం జరుగుతుంది। ఇటు కార్యక్రమానికి హోమ్ టౌన్ నుంచి స్పాన్సర్షిప్ ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది। సంక్రాంతి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆడపడుచులు పొద్దున్న తెల్లవారుజామునే లేచి ఇంటి ముందు ముగ్గులు పెట్టుకొని రంగులతో చాలా అందంగా తీర్చిదిద్దుతారు। ఇటువంటి పండుగను జరుపుకోవడం అనేది మనకి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది। ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను। ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేసిన ఆడపడుచులకు మరియు అందరికీ నా అభినందనలు తెలుపుతున్నాను। విశిష్ట మన వేములవాడ నియోజకవర్గ సభ్యులు మరియు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్న గారు రావాల్సి ఉండే వారు వేరే చోట ఎంగేజ్ కావడం వల్ల ఇక్కడ మహిళలందరూ వెయిట్ చేస్తారు। కానీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది। ఒకవేళ కార్యక్రమం లోపల వచ్చే అవకాశాలు ఉన్నాయి। వారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున కూడా ముగ్గుల పోటీ నిర్వహించుకోవడం నిజంగా అంతరించిన పోతున్నటువంటి కళలు అంటే నేటి సమాజానికి పిల్లలకు ముగ్గు అంటే కొంచెం మందికి తెలియదు, ఇంకా పట్టడం కూడా వస్తలేదు। అట్లాంటి టైంలో ఈ ముగ్గుల పోటీ ఏబిఎన్ వారు ప్రతి సంవత్సరం కూడా ముగ్గుల పోటీ నిర్వహించుకుంటూ మహిళల్ని ప్రోత్సహిస్తున్నందుకు నిజంగా వారికి అభినందన తెలియజేస్తా ఉన్నాను। స్పాన్సర్ చేసినటువంటి హోమ్ టౌన్ ఫ్యామిలీ రెస్టారెంట్ వారు కూడా గత సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది, మరి ఈ సంవత్సరం కూడా వారు ఇవ్వడం జరుగుతుంది, వారు కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను। మరి ఈరోజు ముగ్గు వేసిన ప్రతి ఒక్క మహిళకు కూడా ధన్యవాదాలు, అభినందనలు। మరి ఇలాగా వచ్చి రావడమే గొప్ప విషయం, అందులో ముగ్గు వేయడం అంటే మన మైండ్లో ఉన్న ఆలోచన ఒక థాట్ని ముగ్గు రూపంలో వేసి ఈరోజు మన ఆలోచన విధానాన్ని చూపించినట్టు గొప్ప విషయం, గొప్ప సంస్కృతి। సో ఈరోజు మరి ప్రైజ్ అంటే ఫస్ట్ సెకండ్ ప్రైజ్ కూడా వాళ్ళు డిసైడ్ చేశారు। మరి వినైన వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు వేస్తా ఉన్నాను। మరి ఈ దాకా వచ్చి ముగ్గులు వేసినందుకు కూడా మీ అందరూ కూడా శుభాకాంక్షలు, అభినందనలు।